బద్వేల్ నియోజకవర్గంలో తుఫాన్ కారణంగా వేల ఎకరాలు సాగు చేసుకుంటున్న రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని బద్వేల్ నియోజకవర్గ వైసీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన బుధవారం కాశీనాయన మండలంలోని చిన్నాయపల్లె, కోడిగుడ్లపాడు గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన ఉల్లి రైతుల పొలాల్లోకి వెళ్లి వారి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత వ్యవసాయ అధికారికి ఫోన్ చేసి తక్షణమే రైతులను ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని ఆయన కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతులు లక్షల్లో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారని, ఈ వర్షం కారణంగా పూర్తి స్థాయిలో పంటలు మొత్తం నీటిపాలు కావటం బాధాకరమన్నారు. ఉల్లికైతే కనీస గిట్టుబాటు ధర లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. తాలిబట్లను సైతం బ్యాంకుల్లో పెట్టి రుణాలు తెచ్చుకొని పంటల కోసం పెట్టుబడులు పెట్టారని, వర్షం కారణంగా పంటలు మొత్తం నేలమట్టం కావడంతో రైతుల పరిస్థితి ఘోరమైన స్థితిలో ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం వారిని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ కింద ప్రభుత్వమే డబ్బు చెల్లించి క్రాప్ను సర్వే చేసి అయినా దెబ్బతింటే వాళ్లకు సబ్సిడీ కూడా వచ్చేది. కనీసం ఈ ప్రభుత్వంలో రైతులను కూడా కలిసి పట్టించుకునే దాఖలాలు లేవు. అప్పుడు మా ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతిదీ నిత్యము ఫాస్ఫేట్ అయితేనేమి, పెస్టిసైడ్స్ అయితేనేమి, విత్తనాలు అయితేనే అన్ని సప్లై చేసేవాళ్ళం. పనిముట్లు కూడా సప్లై చేసేవాళ్ళం. కనీసం ఈ రోజు రైతును పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు. కాబట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చుకోకుండా, కనీసం రైతులు బలి కాకుండా వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గత 4-5 రోజుల నుండి మెంతా తుఫాను వల్ల బద్వేల్ తాలూకాలో వేలాది ఎకరాలు పంటలు దెబ్బతినడం జరిగింది. మినుమైతేనేమి, మొక్కజొన్న అయితేనేమి, మిరప అయితేనేమి, ఉల్లి అయితేనేమి, వరి అయితేనేమి వేలాది ఎకరాల్లో దెబ్బతినడం జరిగింది. ప్రతి ఎకరాకు ఉల్లి అయితే 40 నుండి 60 వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉరికి అయితే 20 నుంచి 30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. మినుము అయితే 20 వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. మొక్కజొన్నకు అయితే 20 నుండి 30 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది. వేలాది ఎకరాలలో పూర్తిగా పంట నాశనం అయిపోయి కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. అందులో భాగంగా ఈరోజు కాశీనాయన మండలం వడ్డబాను గ్రామ పంచాయతీ చిన్నాయపల్లి గ్రామంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సందర్శించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ దరిదాపుల్లో ఆనియన్ అయితే, కృష్ణాపురం ఉల్లి అయితే దాదాపు 500 ఎకరాలు దెబ్బతినడం జరిగింది. ఇది సకాలంగా పంట వచ్చిందంటే బస్తా 6,000 ప్రకారము రేటు పలుకుతా ఉంది. 30 నుండి 40 బస్తాలు వచ్చే పరిస్థితి. అంటే 40 బస్తాలు వేసుకున్న 4 ఆరులు 24, 2,40,000 రూపాయలు. కనీసం ఇప్పుడు 20-30 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ ఊర్లో వడ్డమాను, కోట్లపాడు, చిన్నాయపల్లి ప్రాంతాలలో మిరప కూడా వేలాది ఎకరాలలో నాటడం జరిగింది. దరిదాపులు ఇప్పటికే 1,00,000 నుండి 1,50,000 వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది. కనీసం అన్ని మొక్కలన్నీ నీళ్లలో కొట్టుమిట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్కరికి కూడా 10 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వము తక్షణమే స్పందించి వీళ్ళ కనీసము పెట్టుబడికైనా నోచుకునేటట్టు ఖచ్చితంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము తక్షణమే హార్టికల్చర్ పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ అప్పుడు తక్షణమే స్పందించి రైతులు సహాయ సహకారాలు అందించాం. ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించి ఇలా ఖచ్చితంగా పెట్టుబడికైనా కనీసం నోచుకునేటట్టు సహాయ సహకారాలు అందించకపోతే మేము రైతుల పక్షా నుండి ముందుండి ఎంతవరకైనా పోరాడతామని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను రైతును, ఒక 4.5 ఎకరా ఉల్లి వేసాను. ఆ ఉల్లి పంట పూర్తిగా మంచు తుఫాను వల్ల పూర్తిగా నష్టపోయినాము. ఎకరానికి 60,000 రూపాయలు ఖర్చు వచ్చినది. ఈనాడు ఎకరాకు 2,000 కూడా వచ్చే స్థితిలో లేము. రైతులు ఆత్మహత్య తప్ప ఇతరము వేరే మార్గాలు లేకుండా పోయినది. మా ఊరిలో దాదాపు 350 ఎకరము ఉల్లి సాగు, మిరప 150 ఎకరాలు మిరప సాగు, 100-150 ఎకరాలు పత్తి సాగు, ఒక 30-40 ఎకరాలు మినుము సాగు, మొత్తం ప్రతి ఒక్క పంట కూడా పూర్తిగా నష్టపోయినాము. అందువలన ఈ ప్రభుత్వము మాకు తక్షణమే సహాయం అందించాలని ప్రభుత్వం తరపున, రైతుల తరపున మేమందరము దయచేసి వేడుకుంటా ఉన్నాము. ఈ ప్రభుత్వం తక్షణమే సహాయ చర్యలు అందించాలని కోరుకుంటా ఉన్నాము. మా రైతులము పూర్తిగా ఉల్లితో దెబ్బతిన్నందుకు మాకు కన్నీరు తప్ప ఇక ఏమీ మిగలలేదు.
భార్య భర్తలు అందరూ తాలిబొట్లు కూడా బ్యాంకులలో కొదవలు పెట్టుకొని అందరం పైర్లు పెట్టుకున్నాము. పూర్తిగా నష్టపోయినాము. ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు ఏడుపులు తప్ప ఇతరం ఏమే కానీ మిగలడం లేదు. అందువలన మాకు గవర్నమెంట్ తక్షణ సహాయం అందించాలని దయచేసి మా గ్రామం తరఫున మేము విన్నపం చేసుకుంటున్నాము గవర్నమెంట్.